హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లికీమా కిచెన్. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందు కావాల్సిన పదార్థాలు: బీన్స్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక మీడియం సైజు అయితే ఒక 2 టమాటాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక 5 లీటర్ కుక్కర్ని పెట్టుకుందాం. కుక్కర్ బాగా వేడయ్యాక ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాము. మనం ఏం మసాలా కూడా వేస్తాం లేదు. ఈ వెజిటేబుల్ రైస్లకి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, మరి హెల్దీ కూడా. ఇప్పుడు కొన్ని సాసులు వేసుకుందాము. సాసులు బాగా చిట్పట్లాడాల. సాసులు అంతా చిట్పట్లాడాక కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇప్పుడు కరివేపాకు, ఒక 2 రవ్వలు, పచ్చిమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము సెంటర్కి. పచ్చిమిర్చి కొంచెం ఉడికాక ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. కొంచెము స్లైస్గా కోసుకోవాలా. ఒక మీడియం సైజ్ ఒక 2 ఆనియన్ కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకుందాము. ఆనియన్ కూడా బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, మరి కొంచెం లైట్గా కూడా ఫ్రై చేయకూడదు. మీడియంగా కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలు. చూడండి, ఇలా ఉడికించుకోవాలా. ఆయిల్ అనేది కూడా మనం కొంచెమే వేస్తున్నాము. ఇప్పుడు బీన్స్ వేసుకుందాము. క్యారెట్, 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యారెట్ తరుక్కోండిటివి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకునేస్తాను నేను. ఇది మనం ఇన్స్టెంట్గా మార్నింగ్ టిఫిన్కి చేసుకుంటే బాగుంటుంది. రైతా కానీ చట్నీ కానీ వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా 2 లేకున్నా బాగుంటుంది తినడానికి. మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందాం. క్యారెట్, బీన్స్ అనేది కొంచెం ఉడుకుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాలు అయినాక ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసుకుందాం. చిన్నవైతే ఒక 2, పెద్ద సైజుది అయితే 1 టమాటా అయితే చాలు. టమాటో ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. టమాటో కూడా మనకు అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. తినేదానికి మాత్రం ఎంత సూపర్గా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా మన ఇంట్లో క్యారెట్, బీన్స్ మాత్రం ఉన్నా కూడా చేసుకునేయచ్చు. ఒక ఆనియన్ ఉంటే. ఇది కూడా కొంచెం మూసి పెట్టి టమాటా ఉడికే వరకు ఉడికించుకుందాం. బాగా టమాటా ఉడికిపోయింది మొత్తం. చూడండి, మొత్తం అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలా. క్యారెట్, బీన్స్, టమాటో, ఆనియన్ మనం ఉడికినట్టు ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వచ్చింది. ఇంకా అర్థం మనం వాటర్ పోసి రైస్ వేసుకున్నప్పుడు ఉడికిపోతాయి. ఒక హాఫ్ ఉడుకుంటే చాలు. ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా ఇప్పుడు మనము 1 కప్తో, నేనైతే 3 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. ఈ కప్తో చిన్నది, మనం 4 మెంబర్స్ చేస్తున్నాం కాబట్టి 3 కప్పుల రైస్ బాగా కడుక్కొని 2 టైమ్స్ దాన్ని వేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ నేను వాటర్ వేస్తుండలేదు, ఫస్ట్ రైస్ వేస్తూ ఉన్నాను. చూడండి, రైస్ అనేది కొంచెం ఫ్రై చేసుకుంటే అది మనకి ఆయిల్ అంతా రైస్కి పడుతుంది. అప్పుడు టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఆ వెజిటేబుల్ ఫ్లేవర్స్ అంతా దానికి రైస్కి పడతాయి. అప్పుడు బాగా తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకున్నా కానీ రైస్ పొడిగా వస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం రుచికి సరిపోయేంత వేసుకోండి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెంమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మీడియం. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర సాల్ట్ ఉన్నా వేసుకోండి. కల్లుప్పు అంటే టేస్ట్ వస్తుంది. ఎక్కువ కల్లుప్పు వేస్తాను నేను, సాల్ట్ తక్కువ వేస్తాను. ఇప్పుడు 3 కప్పుల నీళ్ళు 3 కప్పుల రైస్ తీసుకుంటే మనము 7 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. 1 కప్పు ఎక్కువే తీసుకున్నాను నేను. మరీ
ఆ మెదకలు ఉడకకుండా ఉంటే బాగుండదు. కాబట్టి కొంచెం మెత్తగా ఉంటేనే రైస్ బాగుంటుంది. మెత్తగా ఉన్న పొడి పొడిగా వస్తుంది. మనకి లాస్ట్లో చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అంటేనని. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 2 విజిల్స్ వచ్చి ఎయిర్ మనం ఫ్రీ చేయకూడదు. ఎయిర్ అదంతా కదే వెళ్ళిపోయాక తీసి చూస్తే సూపర్గా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా ఉండే వెజిటేబుల్ రైస్, సూపర్గా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.